let us learn fourth chapter in ninth class mathematics. This fourth chapter, what is a linear equations in two variables. Two variables and yes, what is this? X plus y plus z is equal to 0. ఇది ఉందనుకోండి, ఇది ఇప్పుడు త్రీ వేరియబుల్స్. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు 2x plus 3x plus 7 is equal to 0 ఉందనుకోండి, ఇది వన్ వేరియబుల్. ఈ x అనేది ఒకసారి వచ్చింది కాకుండా అక్కడ y వస్తుంది అనుకోండి, అది టూ వేరియబుల్స్. ఈ టూ వేరియబుల్స్ ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ చూసుకుందామండి. మీకు తెలుసు కదా లీనియర్ ఈక్వేషన్స్. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏమిటి, అయితే పోలినామియల్ అంటే ఏమిటి? పోలినామియల్ ఏం లేదండి, ఈ వేరియబుల్ యొక్క పవర్ హోల్ నంబర్ అయి ఉంటుంది. అంటే రేషనల్ నెంబర్ అయి ఉండదు, 1/2 కానీ ఇట్లా కానీ ఉండదు. కానీ లీనియర్ ఈక్వేషన్స్ లో అవి ఏం లేదు. మరి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో లీనియర్ ఈక్వేషన్ ఉంటుందండి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమంటే ఈ యొక్క పవరు, దేని యొక్క పవరు? వేరియబుల్ యొక్క పవరు ఒకటి మాత్రమే ఉంటుందండి, రెండు ఉండదు. రెండు ఉందనుకోండి, x² + y + z = 0 ఉందనుకోండి, ఇది క్వాడ్రాటిక్. 2 ఉంటే క్వాడ్రాటిక్. మరి లీనియర్ ఇప్పుడు లీనియర్ అంటే అదేనండి. ఇప్పుడు ఇదేమో 3 వేరియబుల్స్, కానీ మనం 2 వేరియబుల్స్ చూసుకుందాం. చూడండి, 2x + 5y + 5 is equal to 0. ఇది 2 వేరియబుల్స్ అండి. 2 వేరియబుల్సే కాదు, లీనియర్ ఈక్వేషన్. ఎందుకని లీనియర్ ఈక్వేషన్? ఈ యొక్క పవరు, ఆ యొక్క వేరియబుల్ యొక్క పవరు ఒకటే. x అంటే ఒక x అనే కదా, x ఇంటూ x కాదు, x అంటే x అనే, ఒక x అనే. y అన్నా కూడా ఒక y అనే కదా. కనుక అదే ఇది ఉంటే x యొక్క వేరియబుల్ x ఇంటూ x అవుతుంది, దీని పవర్ 2 అవుతుంది, అవునా? కానీ దీని యొక్క పవరు ఒకటే ఉంటుందండి, వీటి యొక్క పవరు ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే వేరియబుల్ యొక్క పవరు ఒకటి ఉందో దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటామండి. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. అవే మనం నేర్చుకునేది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. yes, let us see. The cost of the notebook is twice the cost of a pen. Write linear equations 2 variables. 2 variables లో ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్స్ రాయాలి. లీనియర్ ఈక్వేషన్ రాద్దామండి. అసలు ముందే ఇచ్చాడు ది కాస్ట్ ఆఫ్ ది నోట్బుక్. నోట్బుక్ ఎంత అనుకున్నామండి? ఎస్, ఇది కాస్ట్ ఆఫ్ ది నోట్బుక్ అండి. రూపీస్ ఎంత ఉంది? ద కాస్ట్ ఆఫ్ ది నోట్బుక్ ఈస్ x రూపీస్ అనుకుందామా? ఎస్, ద కాస్ట్ ఆఫ్ ది నోట్బుక్ ఈస్ x రూపీస్ అనుకుందామండి. ఎస్, అది దేనితో సమానం? ట్వైస్ ది కాస్ట్ ఆఫ్ ఎ పెన్. ఇప్పుడు x ఏమో నోట్బుక్ అనుకుంటే y ఏమో పెన్ అనుకుందామండి. అయితే ఏంటి దీని అర్థం ఏమిటి? ఒక నోట్బుక్ ఖరీదు ఎంత ఈక్వల్ అట? కాస్ట్ ఆఫ్ ట్వైస్ ది కాస్ట్ ఆఫ్ పెన్. ట్వైస్ అంటే 2y ఈక్వల్ అండి. ఒక బుక్ యొక్క కాస్ట్ ఆఫ్ ద నోట్బుక్ కాస్ట్ ఎంత అండి? 2 పెన్నులకు రెండింటికి ట్వైస్ ది కాస్ట్ ఆఫ్ ఎ పెన్. పెన్నుకి రెండింటికి సమానం అంటండి. అంటే ఇది మనం బుక్ అనుకుంటే ఇది డబుల్ కదా, పెన్ను రెండు పెన్నులకు సమానం కదా. 2x is equal to 2y అండి. అది మనమే ఈక్వేషన్ రాయమన్నాడండి. 2x is equal to మనం ఏమంటాం? ఒక నోట్బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం? 2y కి సమానం. అది ఇంకా మనం రాసుకోవాలంటే ఎట్లా రాసుకుంటాం? x ఇటు తీసుకొస్తే 2y ప్లస్ 0 ఏం లేదు కదా, 0 పెట్టుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు అది. ఎందుకంటే ఈ c పదం ఏం లేదు కదా, x⁴0నే అవుతుంది. మనకి ఏమీ లేదు కాబట్టి మనం ఎట్లా రాసుకుంటాం? x is equal to 2y ఇచ్చాడు, x ఇది తీసుకొస్తే -2y is equal to 0. అదండి ఈక్వేషన్. మనకు ఈ యొక్క ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ లో మనకు 2 వేరియబుల్స్ వచ్చినాయి. ఆ వేరియబుల్ యొక్క పవర్ 1 కదా, కనుక ఇట్ ఈస్ ది లీనియర్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ది లీనియర్ ఈక్వేషన్ అండి. yes, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి, express the following linear equations in the form of
ax plus by plus c is equal to 0 and indicate the value of the abc. ఎస్ అసలు లీనియర్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది మనం చూద్దామండి. ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఈ విధంగా అవుతుందండి. ఎందుకంటే ఇందులో మనకు ఈ c అనేది a b c అనేది రియల్ నంబర్స్ అండి, రియల్ నంబర్స్ అంతే. అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏమిటి, a x y. ఈ x y యొక్క పవర్ ఎంత, 1 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఈక్వేషన్స్. ఇవేంటి ఏబిసిలు ఏంటంటే రియల్ నంబర్స్. అంటే x యొక్క కోఎఫిషియంట్ a, b యొక్క కోఎఫిషియంట్ b. స్టాండర్డ్ టర్మ్స్ ఇవి. c స్టాండర్డ్ టర్మ్. ఎస్ అయితే ఏబిసిలు ఇండికేట్ ది వాల్యూ ఆఫ్ ది ఈ a, ఈ b, ఈ c వాల్యూ మనం కనుక్కోవాలండి. ఇక్కడ ఇచ్చింది అంటే మనకు what we have to do, we have to first understand the question what is it. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇలా ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ చేసాము. ఈ ఎక్స్ప్రెస్ మీరు తెలియజేయండి. ఏమని తెలియజేయాలి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax plus by plus c ఈజ్ ఈక్వల్ 0. ఇవి ax plus by plus c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉన్నాయో లేదో తెలియజేయండి. అదొక్కటే కాదు, ఇంకేమన్నాడు, అండ్ ఇండికేట్ ది వాల్యూస్ ఆఫ్ ది ఏబిసి. ఇండికేట్ సూచించండి అన్నాడు. ఈ వాల్యూస్ ఏబిసి యొక్క వాల్యూ కూడా చెప్పండి అన్నాడు. చెప్తాం. ఫస్ట్ చూద్దాం చూడండి. 2x plus 3y is equal to 9.35s. ఇది ఇక్కడ అవుతుంది అనమాట. ఇక ఎంత చేసినా కూడా 35 వస్తుంది. దీన్ని మనం ఏ రూపంలో రాయాలండి, ax plus by plus c is equal to 0 ఈ రూపంలో రాయాలి. ఈ రూపంలో రాయాలంటే ఈజీ కొట్టు అటువైపు ఉంది, ఇటువైపు తెచ్చుకుందామండి. 2x plus 3y ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఇది ప్లస్ కాబట్టి -9.35 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ రూపంలో రాసామా, రాసేసాము. రాసిన తర్వాత ఏమన్నాడు, మనకి ఇండికేట్ ది వాల్యూస్ ఆఫ్ ఏబిసి అన్నాడు. ఏబిసి యొక్క వాల్యూ చెప్పాలి. x యొక్క కోఎఫిషియంట్ కదా a, ఎస్ ఇదే కదా మనకు ax plus by plus c is equal to 0 అంటే x యొక్క కోఎఫిషియంట్ a, y యొక్క కోఎఫిషియంట్ b, c ఏమో స్టాండర్డ్ టర్మ్ చివర. ఎస్ అదే చూద్దామండి. ఇక్కడ a is equal to a, x యొక్క కోఎఫిషియంట్ అంటే abc కదా ఉంది, ఇది a is equal to x యొక్క కోఎఫిషియంట్ 2. b ఏంటండి, ఈ y యొక్క కోఎఫిషియంట్ y. ఇక c ఎంతండి, c ఉంది కదా మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా, -9.35s. వాడు అడిగిందే అదే కదా, ఈ లీనియర్ ఈక్వేషన్ అవుతుందో కాదో చెప్తున్నాడు. ఎస్ లీనియర్ ఈక్వేషన్ అయితే ఏబిసి వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఆ వేరియబుల్ x యొక్క కోఎఫిషియంట్, y యొక్క కోఎఫిషియంట్, c రాయమన్నాడు. రాసేసాం. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్ నెక్స్ట్ రిపోర్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ప్రాబ్లము x minus 4/5 minus 10 is equal to 0. ఎస్ ఇచ్చాడండి, వాడే ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే సరిపోతుంది 0. కానీ మనకు ఈక్వేషన్ లో మనకు డెనామినేటర్ కూడా ఇచ్చాడు కదా, అందుకని డెనామినేటర్ తీసేస్తే పోలా, తీసేద్దామంటే సరిపోయిందా, కాదు, డినామినేటర్ కొట్టేసేయాలి. ఎట్లా కొట్టేస్తాం చూడండి. x minus y/5 minus 10 is equal to 0. ఇప్పుడు దీన్ని డినామినేటర్ తీసేయాలంటే దీన్ని 5 తో మల్టిప్లై చేసామంటే ఇది కొట్టుకుపోతుంది, అవునా కాదా? ఎస్. మరి ఇటు పక్క ఒక ఈక్వేషన్ కి ఒకవైపు ఏం చేసాము, రెండో వైపు కూడా అదే చేయాలండి, లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవ్వదు. ఒక పక్క ఏం చేసామో రెండో పక్క కూడా అదే చేయాలి. ఏ విధంగా అయితే భిన్నాలకి, ఏ విధంగా అయితే ఫ్రాక్షన్స్ కి న్యూమరేటర్ ఏం చేసామో డినామినేటర్ అదే చేస్తే దాని యొక్క విలువ మారదో, అదే విధంగా ఈక్వేషన్ కూడా ఇటు పక్క 5 తో మల్టిప్లై చేసాం, కాబట్టి ఇటు పక్క కూడా 5 తో మల్టిప్లై చేయండి. ఎస్ మల్టిప్లై చేద్దామా. 5 into x 5x ప్లస్ ఇంటూ మైనస్ ఇది కొట్టుకుపోతుంది. ఎస్ మనకు y మిగులుతుంది. మైనస్ 5 ఇంటూ ఇది కొట్టుకుపోతే ఉంటుందండి. 5 into 10 50, ఎందుకంటే ఈజ్ ఈక్వల్
0 ఇంటూ 5 0. ఎంత వచ్చేసింది అంతే కదా. ఇక్కడ 5 తో అన్నిటిని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసేటప్పుడు ఇది కొట్టుకుపోయింది అంతే. అంటే మల్టిప్లై చేయాలంటే ప్రతి టర్న్ కూడా మల్టిప్లై చేయాలి కదా. ఎందుకంటే ఇక్కడ 3 టర్న్స్ 1 2 3 5 తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ప్రతి టర్న్ కూడా చేయాల్సిందే. 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ వై 5y. అదే విధంగా ఇక్కడ ఉంటుంది కదా, ఇది కొట్టుకుపోతుంది. ఇక్కడ అంతే కదా, మనకు -y/5. దీన్ని మల్టిప్లై చేద్దామండి, 5 తో మల్టిప్లై చేద్దామండి. 5 ఇంటూ వై మైనస్ 5y/5. ఇట్లా కొట్టేసినా కూడా y అనే మిగిలేదు, మైనస్ y అనే మిగిలేదు మనకు. ఎస్, క్యాన్సిల్ చేసాము. మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 5 టైమ్స్ 50 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, రాసేసామండి. ఏంటంటే దీన్ని ఇక లీనియర్ ఈక్వేషన్ లో రాసాం. ax ప్లస్ ఏది లీనియర్ ఈక్వేషన్, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఈ రూపంలో రాసామండి. రాసిన తర్వాత ఇక ఆగమన్నాడా, ఇంకా ఉన్నాడు. నెక్స్ట్ అండ్ ఇండికేట్ ది వాల్యూ ఆఫ్ ది ఏబిసి. ఏబిసి యొక్క విలువలు మనం తెలియజేయండి. ఏబిసి విలువలు ఎట్లా, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అంటే x యొక్క వేరియబుల్ చెప్పాలి. ఇదే a, b y యొక్క x యొక్క కోఎఫిషియంట్ a అవుతుంది, y యొక్క కోఎఫిషియంట్ b అవుతుంది. ఇదేమో c ఏమో స్టాండర్డ్ టర్మే. ఏ చూద్దాం చూడండి. ఇప్పుడు x యొక్క కోఎఫిషియంట్ ఎంత, 5 అంటే a ఈజ్ ఈక్వల్ టు 5. b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, y తర్వాత ఏం లేదే అనుకోవద్దు. y అంటే ఎన్ని వైలు, ఒక వయ్యే కదా. రారా అంటే నువ్వు ఒక్కడిగా రా అని 10 మంది తెలిసి రామనే కాదు. y అంటే ఒక వయ్య అని అంటే ఒకటి ఉన్నట్లా లేనట్లా ఉన్నట్లే. ఎస్, b ఈజ్ ఈక్వల్ -1, b ఈజ్ ఈక్వల్ -1, c ఈజ్ ఈక్వల్ ఎంత అండి -50. ఆల్రెడీ ఉంది కదా, -50 అండి మనం కావాల్సింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? మీకు ఇక్కడ y అనేది అర్థం ఒక y అని, దాని యొక్క కోఎఫిషియంట్ 1 ఉందనే దాని అర్థం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్, x దీని x యొక్క కోఎఫిషియంట్ a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు -50. అదండి, రాసేసామా? ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏంటి థర్డ్ ప్రాబ్లం ఏంటండి? ఎస్ 3s మైనస్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 6 అండి. -2x ప్లస్ 3y ప్లస్ 6. ఇది మనం ఏ రూపంలో రాసుకోవాలండి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో రాసుకోవాలి. 0 రూపంలో రాసుకోవాలంటే 2x ప్లస్ 3y ఇటు పక్కన ఉండకూడదు, ఇటు పక్కకు రావాలి. మనం ఇటు పక్కకు రావాలంటే ఇక్కడ ప్లస్ x అలా మైనస్ x అవుతుంది 0. ఇది ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి 0. ఆల్ రైట్, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ రూపంలో మనం రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ ABC వాల్యూలు మనం చెప్పాలండి. ఇండికేట్ ABC వాల్యూలు చెప్పాలి. చూద్దాం చూడండి. x యొక్క కోఎఫిషియంట్ ఏమిటి? a కదా, a ఈజ్ ఈక్వల్ టు -2, b ఈజ్ ఈక్వల్ టు ఇది y అంటే y యొక్క కోఎఫిషియంట్ ఎంత 3 ఇదే కదా. ax ప్లస్ by అంటే b అను y, b ఈజ్ ఈక్వల్ టు y. c ఎంత, c ఈజ్ ఈక్వల్ టు -6 అంత రాసేసేయమనండి. వెరీ 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 ఈజీ. ఏదైనా కన్ఫ్యూజ్ పట్టమే తప్ప ఈ యొక్క ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ లో ఈ మైనస్లు ప్లస్లు ఈ మల్టిప్లై చేయటం లేదా ఐడెంటిటీ రాపోవటం అవే కానీ చాలా తేలికండి. చాలా చాలా అంటే తెలియక. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 3-4 దశాబ్దాలు బట్టి నేను ఇది చెప్తున్నాను కదా, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. రిటైర్ అయిన తర్వాత ఈజీగా మీ అందరకు రీచ్ అవ్వచ్చు. మరి ఇంత కష్టపడి చెప్పేటప్పుడు మీరేం చేయాలి? లైక్ చేయాలి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోకపోతే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇవన్నీ చేస్తే నాకు సంతోషం వచ్చేది. ఎస్, మనకు అయిపోయిందండి. థర్డ్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దామా? వాట్ ఈస్ ఫోర్త్ ప్రాబ్లం? ఫోర్త్ ప్రాబ్లం x ఈజ్ ఈక్వల్ 3y అండి. x ఈజ్ ఈక్వల్ 3y. ఏంటి ఇట్లా ఇచ్చాడు? 2 ఇచ్చాడు ఏంటి? అయ్యా చూద్దాం ఏం ఇస్తే మనకేంటి ఏంటి మనం ఏం రాసుకోవాలి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో రాసుకోవాలి. ఆల్ రైట్, ఇది తీసుకొద్దామండి. x ని ఈజ్ ఇక్కడ ఇటు పక్క 0 ఉండాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అటువైపు అటు పక్కన 3y ని ఇటు పక్క తెచ్చుకుందామా? yes 3y తెచ్చుకుందాము. yes, మరి ప్లస్ c ఉండాలి కదా. c లేదే మరి, లేకపోతే 0 పెట్టుకుందాం. c ఉండాలనే ఉందండి, c లేకపోతే 0 పెట్టుకుందాం. ఈజ్ ఈక్వల్ 0. ఎందుకంటే 0తో మల్టిప్లై చేస్తే ఇబ్బంది, కానీ ప్లస్ సింబల్ మైనస్ అయితే ఇక దాని విలువే లేదు. 4కు 0 కొట్టండి, 4కు 0 కొట్టండి, 4.
ఫోర్ నుండి జీరో తీసేయండి, 4a. ఇక ప్లస్లు మైనస్లో మనకు జీరోతో ఇబ్బందే లేదు. ఇబ్బంది ఎప్పుడంటే మల్టిప్లై చేసేటప్పుడే. ఎస్, ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసేసాం. ఏం ఈక్వేషన్ రాసాం? లీనియర్ ఈక్వేషన్ రాసాం. లీనియర్ ఈక్వేషన్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇదిగో ఇండికేట్ ది వాల్యూస్ ఆఫ్ ఏబిసి. ఏ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, బి అంటే వై యొక్క కోఎఫిషియంట్, సి అంటే స్టాండర్డ్ ఫార్మ్. ఏ చూద్దాం, చూడండి. స్టాండర్డ్ నెంబర్ చెప్పండి. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంతా ఏమీ లేదు కాబట్టి ఎక్స్ అంటే ఎన్ని ఎక్స్ అనుకున్నాం? ఒక ఎక్సే కదా, అంటే ఒకటి ఉన్నట్టే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బి ఈజ్ ఈక్వల్ టు అండి వై. బి ఈజ్ ఈక్వల్ టు వై యొక్క కోఎఫిషియంట్ కదా, ఏంటి -3 కాదా, -3. సి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా, చివరి నెంబరు. ఎస్, ఇలా రాస్తే సరిపోతుంది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫోర్త్ అయిపోయిందండి. ఫోర్త్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అండి. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి? 2x ఈజ్ ఈక్వల్ టు -5y అండి. ఇక్కడ కూడా రెండు ఇచ్చాడు. 2x ఈజ్ ఈక్వల్ మైనస్ అంతేనా, 2x ఈజ్ ఈక్వల్ -5y ఇచ్చాడండి. ఇందాక లాగానే ax + by + c ఈజ్ ఈక్వల్ 0 రూపంలో రాసుకోవటమే. 2x అటువైపు -5 తీసుకొద్దాం, +5y అయింది, ప్లస్ 5y అయింది, ఈజ్ ఈక్వల్ 0. మరి ఇక్కడ c ఫామ్ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుందాం. c ఫామ్ 0కి 0 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకెళ్ళినా -0 అన్నా +0 అన్నా మనకి ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి c ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏబిసిల యొక్క విలువ ఏబిసిలు రాయాలి. అంతే, ఏబిసిలు రాయాలంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, వై యొక్క కోఎఫిషియంట్, సి టర్మ్ రాయాలి. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు 2. వై యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే b ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ లేక ఇవన్నీ కూడా. సి యొక్క కోఎఫిషియంట్ ఎంత? 0. కోఎఫిషియంట్ ఉంది, అది స్టాండర్డ్ టర్మే కదా. ఎస్, ఈ విధంగా రాసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, చూడండి. ఫిఫ్త్ అయిపోయిందా? సిక్స్త్ చూద్దాం, చూడండి. సిక్స్త్ 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకు x టర్మ్ ఇచ్చాడు, y టర్మ్ ఇవ్వలేదు, స్టాండర్డ్ టర్మ్ ఇచ్చాడు. అదే కదా, ఆల్రెడీ రాసేసుకుందాం. 3x ప్లస్ y పదం ఇవ్వలేదు కదా, 0y అని పెట్టుకుందాం. y 0 అంటే 0నే కదా, అంతే కదా. మనం ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుందాం. ఎస్, లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లో రాసేసుకున్నాం. 0y అంటే 0 × y ఎంత అండి? 0నే కదా. 4 × 0 0, 0 × 5 0, 2 × 0 × y 0, అంతే వచ్చేస్తుంది. మల్టిప్లై చేసేటప్పుడు దాని యొక్క వాల్యూ 0 అయితే అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు ఏబిసిలు, ఈ యొక్క ఏబిసిలు యొక్క విలువలు తెలుసుకుందాం. రియల్ నంబర్స్. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ a ఈజ్ ఈక్వల్ టు 3 అండి. బి యొక్క కోఎఫిషియంట్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సి ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అది అర్థమైందా? ఇది రాసిన రాకపోయినా పర్లా, అయినా రాసుకున్నాం అంతే. ఎస్, ఈ యొక్క ఏబిసిలు, ఈ రియల్ నెంబర్స్ రాసేసుకున్నాం కదా. ఎస్, నెక్స్ట్ సిక్స్త్ అయిపోయిందా? సెవెంత్ చూద్దామండి. ఇప్పుడు సెవెంత్ ఏంటండి? x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమో సింపుల్ గా ఇచ్చాడండి. x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మనం ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి కదా. x పదం వచ్చేసింది. తర్వాత y పదం ఉందా? y పదం లేకపోతే 0y రాసుకోండి. -2 ఈజ్ ఈక్వల్ టు 0 అట్లా రాసుకోవచ్చా, రాసుకోకూడదా? ఎస్, ax పదం వచ్చేసింది. by మనకు ఎవరైనా ఇవ్వలేదు. b ఎంత? 0 అనుకుందాము. y అనుకుందాము. 0 × y 0నే కదా. వేసుకుపోయినా ప్లస్లు మైనస్లు ఉపయోగం లేదు కదా. ఎస్, -2 - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం a ఈజ్ ఈక్వల్ టు ఎంత? x యొక్క కోఎఫిషియంట్, x ఏ లేకపోతే అనుకున్నాం 1 ఉంది అనుకున్నాం కదా, 1. b యొక్క కోఎఫిషియంట్ ఎంత? 0. c ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. రైట్, ఓవర్. థాంక్యూ. నెక్స్ట్ ఇంకోటి రాసుకుందామండి. ఎస్, ఎయిత్ ప్రాబ్లం అండి. లాస్ట్ వన్ ఫస్ట్ దాంట్లో ఎయిత్ ప్రాబ్లం ఏంటి? 5 ఈజ్ ఈక్వల్ టు 2x అండి. 5 ఈజ్ ఈక్వల్ టు 2x. చూడండి, 4 × 5 ఈజ్ ఈక్వల్ టు 5 × 4 రెండు ఒకటే కదా. 20 20 20 అవునా కదా. అంటే మల్టిప్లికేషన్ అటువైపు ఇటువైపు రాసుకున్నాం. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫస్ట్ అయినా కూడా మల్టిప్లికేషన్ లో ఇబ్బంది లేదు. అట్లానే మనం రాసుకుందాం. చూడండి, 5 - 2x
ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా. ఎస్ అయితే మనం x పదం ముందు పెట్టుకున్నాం కదా. x పదం ముందు పెట్టుకుంటే -2x + 5 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు అండి. కానీ మనము ఈ విధంగా రాసుకోవాలి. x + by + c రాసుకోవచ్చు కదా. రాసుకోకూడదా? రాసుకోవచ్చు కాబట్టి -2x y పదం లేదు కాబట్టి +0y + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రూపంలో రాసుకోకూడదా? మనం y పదం లేనప్పుడు y యొక్క కోఎఫిషియెంట్ 0 అనుకుందాం. 0 అనుకున్నప్పుడు 0 × y 0 అవుతుంది. మనకు ప్రాబ్లం లేదు కదా. ఎస్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఈ యొక్క x యొక్క కోఎఫిషియెంట్ అంటే a ఈజ్ ఈక్వల్ టు -2, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఎస్ 5 అదండి. అది ఎవరు కాన్స్టెంట్. ఇవన్నీ చాలా ఈజీ అండి. కొంచెం కాకపోతే ఆల్జీబ్రా కాబట్టి కొంచెం కాన్సంట్రేషన్ దాని మీద పెట్టండి. వెరీ 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 ఈజీ. ఎస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.